ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి కీడు వెనుక దేవుడు ఒక మేలును మన కొరకు దాచి ఉంచుతాడు. హల్లెలూయా. మనం ఏదైనా శోధనలో మనం ఉన్నాము అంటే, మనం కష్టంలో మనం ఉన్నాము అంటే, మన జీవితంలో మనం క్లిష్ట పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాము, ఇంకా మనకు నిరీక్షణ ఉందా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని. మన జీవితంలో ఎదురయ్యే భయంకరమైన పోరాటాల వెనుక, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన శోధనల వెనుక, ప్రతి విధమైన ఇరుకుల వెనుక, ఇబ్బందుల వెనుక, మరి అలాగే మనం ఎదుర్కొంటున్న నిందల వెనుక దేవుని కృప మనకు అత్యధికంగా ఉంటుంది. ఎలా అంటారా? మరి యోసేపు తన ఇంటి వారి చేతనే శోధింపబడుచున్నప్పుడు, తాను ఎప్పుడైతే ఆ యొక్క గుంటలో వాళ్ళు పడేసి వెళ్ళిపోతారో, మరి దేవుడు మరి తనను గొప్పవానిగా చేస్తాడు. అయితే ఏ యొక్క ప్రజల మధ్య అతను బానిసగా బ్రతికి ఉన్నాడో, ఆ తర్వాత వారి ఎదుటిన దేవుడు అధికారిగా ఉండేలాగా దేవుడు చేస్తాడు. మరి యోసేపులో అందరూ మనుషులందరూ అతనిని బానిసను చూసి ఉన్నారు, కానీ దేవుడు మాత్రం అతన్ని గొప్ప అధికారిగా చూసి ఉన్నాడు. దానికి కావాల్సిన ఆ యొక్క ప్రాసెస్లో మరి అతను కష్టాలు ఎదుర్కొని, ప్రజల యొక్క కష్టాలు ఈ విధంగా ఉంటాయా అని తెలుసుకొని మరి ముందుకు వెళ్ళి గొప్ప అధికారిగా తన యొక్క రాజ్యాన్ని మరి ఏలుటకు దేవుడు శక్తినిస్తాడు. అలాగే మోషే జీవితంలో కూడా మరి ఆ యొక్క పెట్టెలో తను ఒక నైలు నదిలో పడవేసినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బంది పడతారు. పుట్టిన ఒక కొడుకు చనిపోవడం ఏంటి, మా చేతులతో మేమే ఇలా నదిలో వదిలివేయాల్సిన అవసరత ఏమిటి అని. కానీ కొద్ది సమయానికే మరి మోషే మరి ఫరో గారి ఇంట్లోనే గొప్ప మరి ఆ యొక్క రాణి పెంచుకునే విధంగా దేవుడు చేస్తాడనమాట. ఈరోజు మనం శత్రువుల పోరాటం ఎదుర్కొంటున్నా, ఏ శత్రువులు మనల్ని వేధిస్తున్నా, వారి ఎదుటనే దేవుడు మనల్ని ఉన్నతంగా లేపుతాడు. హల్లెలూయా. ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నా, ఎవరైతే మనల్ని సమస్యలకి మరి ఇంకా మనల్ని సమస్యల్లో వేస్తున్నా, దేవుడు వారి ఎదుట ఇంకా ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే మన యొక్క ప్రతి